హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి టిప్స్ అండ్ ట్రిక్స్. అయితే నేనైతే లంగాలు అయితే తీసేసుకున్నానండి. ఈ లంగాలు పైన స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. కలర్స్ అన్నీ మ్యాచింగ్ అనేది చూసేసి తీసేసుకున్నాము. ఈ లంగాలు తీసుకున్నప్పుడు ఈ లంగాలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి. అంతకుముందు అయితే మనకి 6 అతుకుల లంగాలు వచ్చాయండి. అంటే పెద్ద ముక్క ఒకటి, పక్కన చిన్న ముక్కలు 2 అలా వచ్చాయి చూసారా. ఇప్పుడైతే పెద్ద ముక్క ఒకటే వచ్చేసింది. దానికి ఎదురుగా ఇంకొక 2 పెద్ద ముక్కలు అనేది వచ్చేసినాయండి. అంటే 3 అతుకులతోనే మనకి లంగా అనేది స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నారు. నేను అంతకుముందు టైలరింగ్ చేసేటప్పుడైతే నేను 6 అతుకుల లంగాలు అయితే అంతకుముందు నేనైతే కటింగ్ చేశాను, స్టిచ్చింగ్ కూడా చేసుకున్నానండి. ఇప్పుడు ఈ లంగా చూడంగానే నాకు 3 అతుకుల లంగాలే ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవడానికి బాగుందని చెప్పి ఈ కటింగ్ అయితే చేద్దామని చెప్పి నేను ట్రై చేశానండి. కటింగ్ అయితే సింపుల్గా ఈజీగా అనిపించింది నాకు. ఇది మీతో షేర్ చేయాలని ఈ కటింగ్ చాలా సింపుల్గా అనిపించింది. లంగా అయితే ఇలా ఉందండి. ఈ కటింగ్ అనేది 3 అతుకుల లంగాల కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి. నేను ఇంకొక టిప్ అయితే కనిపెట్టానండి. ఎందుకంటే 3 అతుకులు కూడా కాకుండా 2 అతుకులతో ఎలా లంగా అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, కటింగ్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తానండి. చూడండి, నేనైతే పేపర్ అయితే కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం 2 మీటర్ల లంగా తీసుకున్నప్పుడు మనకు మధ్యలోకి అయితే ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలండి. అంటే మధ్యలో ఫోల్డింగ్ చేసుకుంటే అంచులన్నీ ఒకే వైపు వస్తాయి. కానీ 2 మీటర్లు అనేది క్లాత్ అనేది మ్యాక్సిమం లంగాకి 2 మీటర్లు అనేది ఉండాలండి. ఇప్పుడు మళ్ళీ మనం అంచులన్నీ ఒక సైడ్కి వచ్చేటట్టు డబుల్ ఫోల్డింగ్ వేసేసుకొని ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నామండి. ఇప్పుడు మనకి 2 పెద్ద 4 పొరలు ఇట్లా ఉన్నాయి, అంచులు అయితే అటు ఉన్నాయండి. ఇప్పుడు మనం నడుము సైజు మనకి 32 ఉందనుకోండి, ఒక 36 పెట్టుకోవాలని. అంటే 4 ఇంచులు అనేది ఖర్చులు వారా పెట్టేసుకున్న కొంచెం లెంత్ ఉండాలి కాబట్టి కొంచెం 4 ఇంచులు 36 ఉంటే 34 అనేది 4 ఇంచులు పెట్టి కొంచెం లూజ్ అనేది పెట్టుకోవాలండి. నడుము మనం కరెక్ట్ సైజ్ అనేది తీసుకోకూడదు. తీసుకున్నాక మనం నడుము సైజుని 4 భాగాలు 36 తీసుకున్నాక మనం నడుము సైజుని 8 భాగాలు అయితే చేసేసుకోవాలి. 8 భాగాలు అయితే చేసేసుకొని పైనుంచి 4 భాగాలు, కింద నుంచి 4 భాగాలు పెట్టేసుకొని మనం క్రాస్గా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆ క్రాస్ లైన్ మీద మనమైతే కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇది మేము నేర్చుకున్నప్పుడు మాకు లంగా కటింగ్ అనేది ఇలా ఉందండి. మేము టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఇట్లానైతే లంగాలు అయితే కటింగ్ చేశారు. అప్పుడు లంగా క్లాతులు కూడా దొరికాయి. మేము ఇలానైతే స్టిచ్చింగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు కొన్ని రెడీమేడ్గానైతే వస్తున్నాయి ఈ లంగాలు. ఎవరు క్లాతులు కొని కుట్టించటం లేదు. కానీ ఎవరికన్నా ఇంకా లంగా క్లాతులతో మనం ఏదన్నా బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు, మనకి టైలరింగ్ వచ్చు అనే వాళ్ళకి, ఏదైనా బిజినెస్ పర్పస్గా ఉన్న వాళ్ళకైతే ఈ కటింగ్ అయితే చాలా. ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంది, చూడండి.